హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఇంకో స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. స్టోరీ పేరు అక్బర్ మరియు బీర్బల్. అందులో నుంచి తెలివైన రైతు అంటే ద వైస్ ఫార్మర్. ఒకరోజు అక్బర్ చక్రవర్తి తన రాజ్యసభలో ఒక ప్రశ్న అడిగాడు. ఈ రాజ్యంలో అత్యంత విలువైన సంపద ఏది? సభలోని మంత్రులందరూ ఒకరొకరు ఒక్కో సమాధానం చెప్పారు. ఒకరు బంగారం అన్నారు, మరొకరు వజ్రాలు అన్నారు, ఇంకొకరేమో రాజభవనం అని కూడా అన్నారు. కానీ బీర్బల్ చిరునవ్వుతో, మహారాజా, ఈ రాజ్యంలో అత్యంత విలువైన సంపద రైతు మరియు అతని యొక్క కష్టం అని చెప్పాడు. అప్పుడు అక్బర్ ఆశ్చర్యపోయి, దాన్ని ఎలా నిరూపిస్తావు అని అడిగాడు. బీర్బల్ చక్రవర్తిని ఒక పొలానికి తీసుకెళ్ళాడు. అక్కడ ఒక రైతు ఎండలో చెమటోడ్చుతూ పొలంలో పనిచేస్తున్నాడు. బీర్బల్ అన్నాడు, ఏమని అంటే, మహారాజా, ఈ రైతు కష్టపడితే మనకు అన్నం లభిస్తుంది. బంగారం మనం తినలేము, వజ్రాలు మనం తినలేము, కానీ రైతు పండించే ధాన్యమే అందరి ప్రాణాలను నిలబెడుతుంది. అక్బర్ రైతు కష్టాన్ని గుర్తించి అతన్ని సత్కరించి బహుమతి కూడా ఇచ్చాడు. రాజ్యంలో రైతులకు మరిన్ని సౌకర్యాలు కల్పించాలని కూడా ఆదేశించాడు. బీర్బల్ తెలివికి రాజ్యసభలోని అందరూ ప్రశంసలతో కురిపించారు. ఈ కష్ట నుంచి మనము తెలుసుకున్న నీతి ఏమిటంటే, కష్టపడే చేతులు నిజమైన సంపద. ప్రతి వృత్తిని మనము గౌరవించాలి. థ్యాంక్ యూ సో మచ్.